సో ఏపీకి సంబంధించి చూసుకుంటే వైసీపీ నుంచి వలసలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది వెళ్ళారు. మరి కొంతమంది కూడా వెళ్తూ ఉన్నారు. రాజ్యసభకు సంబంధించి వెళ్ళినటువంటి ముగ్గురికి సంబంధించి ఆ స్థానాలకు కూడా ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది నోటిఫికేషన్. సో ఏంటి మళ్ళీ వైసీపీని అధపాతాలని దొక్కే ప్రయత్నం ఏమన్నా కూటమి చేస్తుందా? ఉన్నదే తక్కువ మంది, అది కూడా వాయిస్ వినిపించేది ఆ మండలిలో రాజ్యసభలో, వాళ్ళని కూడా పీకేసుకుంటే వైసీపీ గొంతు ఇంకా వినిపించే పరిస్థితి ఉండకుండా చేయడానికి ఏమైనా ప్లాన్ జరుగుతుందంటారా? రెండు అంశాలు ఉండే. ఒకటి, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ జీరో అయిపోయింది ఫస్ట్ టైం దాని రాజకీయ చరిత్రలో. అవును, ఖచ్చితంగా అది కొంచెం అవమానకరంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా తీసుకోవడానికి పరిమితులు ఉన్నాయి. కాబట్టి కొత్త పద్ధతిని, ఫిరాయింపులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త పద్ధతి వస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం డైరెక్ట్ గా చేర్చుకున్నారు తెలుగుదేశం అని కదా, అన్ని పార్టీలు. రెండో సందర్భంలో ఏం జరిగింది, అక్కడి నుంచి ఒక బ్యాచ్ ని తీసుకొచ్చి సపరేట్ గ్రూప్ గా మెయింటైన్ చేయడం తమకు అనుకూలంగా ఉండేట్టుగా. ఇప్పుడేమైంది, డైరెక్ట్ గా చేర్చుకుంటే కాబట్టి రాజీనామా చేశాడు. అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి రాజీనామా చేసి ఆ ప్లేస్ లో ఇలా గెలవడం. కొత్త పద్ధతులు ఫిరాయింపులు, డైరెక్ట్ చేర్చుకుంటే చెడ్డ పేరు వస్తుందని, ఇది ఒక రకమైన ఫిరాయింపుల పద్ధతి. కాబట్టి రాజ్యసభలో వాళ్ళ కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ శాసన మండలికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు శాసనసభ పూర్తిగా వాళ్ళ చేతిలో ఉంది. శాసన మండలి ఎక్కువ మంది ఉన్నారు. శాసన మండలి చైర్మన్ కూడా వైసీపీ కాలంలో నియమించిన వ్యక్తి, ఎన్నికైన వ్యక్తి కాబట్టి నేచురల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చెప్పించాల్సినవన్నీ శాసన మండలిలో చెప్పించేసినారు. అంటే గతంలో చేసిన అబద్ధాలన్నీ వాళ్ళతో నోడుతున్నా చెప్పించేసినారు. అది రికార్డ్ అయిపోతా ఉంది. ఈ శాసన మండలిని కొంచెం తెలుగుదేశానికి ఇరిటేషన్ అవుతుంది. ఆ ఇరిటేషన్ వల్ల కొంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ శాసన మండలిలో గ్రిప్ సాధించడం వల్ల ఎప్పటికప్పుడు సాధించాలంటే కుదరదు. కాబట్టి మళ్ళీ 2 ఏళ్ళకు ఒక శాశ్వత సభ కదా అది, 2 ఏళ్ళకి వస్తారు. కాబట్టి ఇంకొక 2 ఏళ్ళ వరకు వైసీపీ గ్రిప్ లోనే శాసన మండలి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రాజీనామా చేయించి మళ్ళీ గెలిపిద్దామా, దాంట్లో కూడా కొన్ని పంచాయతీలు ఉండేవాళ్ళు. శాసనసభ ద్వారా ఎన్నికయ్యే శాసన మండలిలో అయితే రాజీనామా చేస్తే వాళ్ళు అనుకున్న వాళ్ళు గెలిచిపోతారు. అవును. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికైన వాళ్ళకి గవర్నర్ దగ్గర రాజీనామా చేయించడం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అయితే మళ్ళీ అన్ని చోట్ల స్థానిక సంస్థలు వైసీపీ లీడింగ్ లో, అన్ని జిల్లాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కష్టపడాల్సి వస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ రీత్యా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయించే అవకాశం ఉంటుంది. సహజంగా బెల్లం ఉన్న చోటకే ఈగలు వెళ్తాయి, అది సహజమే. దానికి ఏదో కారణాలు చెప్తారు. కానీ గతంలో వైసీపీ దగ్గర పోయి ఇప్పుడు తెలుగుదేశంకి వెళ్ళిన బేసిక్ కారణం బెల్లం అక్కడ ఉంది, అధికారం అనే బెల్లం. కాబట్టి వెళ్తారు. దాని డైరెక్ట్ గా మాట చెప్పకుండా జగన్ సరిగ్గా పార్టీ నడపట్లేదు, శాసనసభకు రాలేదు, కొత్త ఆయుధం దొరికింది కదా, శాసనసభకు రావట్లేదు, ప్రజాస్వామ్యబద్ధం, ఇవి కారణాలు చెప్పి వెళ్తారు. వెళ్ళేవారంతా అదే చెప్తారు. కాబట్టి బెల్లం ఉన్న దగ్గరికి ఎగలేరడం ఎంత సహజం, వెళ్ళే వాళ్ళు జగన్ మీద రాలేయడం కూడా అంతే సహజం. ఈరోజు రాజ్యసభలో జీరో అవడం కాబట్టి ఆడ అవసరం ఉంది, ఇక్కడ శాసన మండలిలో ఇరిటేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రోత్సహిస్తే అంతా ఈ ఫిరాయింపులు నేరుగానా పరోక్షంగానా అనేది వివిధ రూపాల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల వైసీపీకి ఎలాంటి నష్టం అయితే జరగదు. తెలుగుదేశానికి ఇరిటేషన్ పోతుంది శాసన మండలిలో, రాజ్యసభలో జీరో అయిందన్న చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. కానీ వీళ్ళు చేర్చుకోవడం ద్వారా తెలుగుదేశానికి అదనపు భారం తప్ప బలం కాదు. అప్పుడు 23 మంది చేర్చుకుంటే ఏమి లాభపడ్డారో ఇప్పుడు కూడా లాభం అదే వస్తుంది. 23 మంది పోవడం వల్ల ఏమి నష్టపోలేదో వైసీపీ, రేపు కూడా అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్.